తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఉమ్మడిగా మొన్న చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసుకున్నారు. కానీ అది ఏ స్థాయిలో ఫెయిల్యూర్ అయిందో మనందరం చూసాం. ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారిని తిట్టని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక సినిమా వేదికల మీద కూడా ఆ స్థాయిలో పొగడలేరేమో అనే విధంగా నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతూ ఒక రేంజ్లో పొగిడేశారు. ఇప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఉంటే మరి పొగడ్తలు కూడా బుడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయా? అసలు టీడీపీ బీజేపీ బంధం కలిసి ఉంటుందా, మధ్యలో విడిపోయే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకో ఢిల్లీ పెద్దలు ఉన్నపలంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా పొత్తులో ఉండి కూడా మనల్ని సంప్రదించకుండా మీకు అదిగో ఈ సీట్లు ఇచ్చేస్తాను అని చెప్పి ఆయనే ఫిక్స్ అయిపోయి సీట్లు కేటాయించేస్తున్నారు అని, ఒక్క సీటు కూడా గెలిచే సీటు లేదు అని, అటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకొని ఓడిపోవడం కోసం ప్రయోజనం ఎందుకు అని, ఇండివిజువల్గా పోటీ చేసినా మనం కొంతవరకు మన పట్టణ మనం కాపాడుకుంటాం కదా, అన్నీ ఓడిపోయే సీట్లే, మనం అడిగిన సీట్లు ఒకటి కూడా ఇవ్వట్లేదు అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఢిల్లీ బీజేపీకి నివేదికలు పంపించిందట. దాని మీద ఉన్నపలంగా పురంధరేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించింది బీజేపీ అధిష్టానం. ఉదాహరణకు రాయలసీమ తీసుకున్నాం అనుకోండి, బీజేపీ ఏం అడుగుతున్నారు? కదిరి అడుగుతున్నారు, మదనపల్లి అడుగుతున్నారు, శ్రీకాళహస్తి ఇవి అడిగినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ 3 చోట్ల అభ్యర్థులను ప్రకటించేసి ఏవిస్తున్నారు? ఆదోని అంట, బద్వేల్ అంట, జమ్మలమడుగంట, ధర్మవరం అంట. ఒక్క చోట డిపాజిట్ కానీ వచ్చేది లేదు. ఇప్పుడు బద్వేలు ఉంది, తెలుగుదేశం పార్టీకే డిపాజిట్ రాలే మొన్న. ఇక బీజేపీకి ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు జమ్మలమడుగు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి సొంత మనిషి కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు బీజేపీ టికెట్ ఇప్పించాలని చెప్పి అది మీకు ఇచ్చేసిన అన్నారు. ధర్మవరం వరదాపురం సూరి చంద్రబాబు గారికి దగ్గర మనిషి కాబట్టి ఆయనకు బీజేపీ నుంచి టికెట్ ఇప్పించాలి, ఆయనకు పోటీ చేయ అక్కడి నుంచి చంద్రబాబు మనుషులకేనని చెప్పి ఏకపక్షంగా ప్రకటించేశారు. నెక్స్ట్ రాజమండ్రి అర్బన్ కావాలి అని అడిగితే అది ఆదిరెడ్డి భవానీ వాళ్ళ భర్తకు అంటే ఎర్రనాయుడు గారి కొడుకు రామ్మోహన్ రెడ్డి గారి ఆ ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి దాన్ని మార్చే ఉద్దేశం లేకుండా ఆయన ఏం చేశారు? బీజేపీకి అనపర్తి ఇస్తున్నారు. రాజమండ్రి అర్బన్ ఏమో సోము వీర్రాజు గారిని పోటీ చేద్దామని చెప్పి బీజేపీ అనుకుంటే సోము వీర్రాజు గారికి చెక్ పెట్టాలి అని చెప్పి రాజమండ్రి అర్బన్ లేకుండా అనపర్తిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ అర్బన్కి అధ్యక్షుడు కూడా లేడు అనపర్తిలో. ఇంకేది వాళ్ళు గెలిచేది? ఇప్పుడు కదిరి అన్నాం, అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కదిరి నుంచి ఎమ్మెల్యేగానో లేకపోతే హిందూపురం నుంచి ఎంపీగానో అనుకున్నారు. అక్కడే మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి పార్థసారథి ఆశలు పెట్టుకొని ఉండే, వాళ్ళ కొడుకు వంశీ బీజేపీ యువమోర్చాకు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నట్టున్నారు, ఆయన దాని మీద ఆశలు పెట్టుకొని ఉండే. పాయ్ రాజమండ్రి అర్బన్ పాయ్. విజయవాడ సెంట్రల్ అడుగుతూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ బాబు గారు ముందే ప్రకటించేశారు, విజయవాడ వెస్ట్ ఇస్తానంటున్నారు. విజయవాడ వెస్ట్ ఏమో జనసేన నుంచి పోతిన మహేష్, ఆ పోతిన మహేష్కి ఏమో టీడీపీ అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఆ పోతిన మహేష్కి చెక్ పెట్టాలని విజయవాడ వెస్ట్ బీజేపీ మీరు పోటీ చేసేయండి అంటున్నారు. అన్నీ ఇటువంటివే. వాళ్ళేమో పి గన్నవరం అడుగుతున్నారు బీజేపీ, ఈయన ఇచ్చే ఉద్దేశం లేదు. విశాఖ నార్త్తో మాడుగల, చోడవరం ఇక్కడ ఈ కొన్ని నియోజకవర్గాలు అడుగుతుంది బీజేపీ, పాడేరు. ఆ 4ట్లో ఒకటేమో ఇవ్వడానికి చంద్రబాబు ఓకే అని చెప్తున్నట్టున్నారు. ఇంకా శ్రీకాకుళం ఇస్తా అంటున్నారు. శ్రీకాకుళం టీడీపీనే గెలవదు, ఇంకా బీజేపీ ఏం గెలుస్తుంది. కానీ మరి అంత ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ ఇక్కడ గెలవగలుగుతారు. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ రాకుండా ఆశ్చర్యం లేదేమో. టీడీపీ జనసేన 3 పోటీ చేసినా కూడా అటువంటి సీట్లు మరి లేకపోతే బద్వేల్ లాంటి చోట్ల సరే టీడీపీ కాసేంత పట్టు ఉంటే ఉంటుందేమో, గెలవగలిగేంత పట్టు కాకపోయినా ఎంతో కదా వాళ్ళందరూ పనిచేయాలి కదా అటువంటి చోట్ల. మరి ఎక్కడి నుంచి? సో ఒక్కటి కూడా గెలిచే నియోజకవర్గం ఇవ్వలేదు ఎమ్మెల్యేలుగా. పోనీ ఎంపీలుగా అంటే ఇప్పుడు రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు బరిలోకి దిగారు. ఏం గెలుస్తాడు సారు? ఎట్లా గెలుస్తారు? గెలవరు. తిరుపతి నుంచి దిగారనుకో బీజేపీ, ఎట్లా గెలుస్తారు? ఏ బేసిస్లో గెలుస్తారు? అన్నీ ఇటువంటివి. ఇంకెక్కడ వాళ్ళు గెలిచేది ఎక్కడ? అన్నీ ఓడిపోయే స్థానాలు ఇస్తున్నారని. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారేమో ఏకపక్షంగా ప్రకటించేశారు, బీజేపీ వాళ్ళేమో అవి వద్దంటున్నారు. బీజేపీ అధ్యక్షురాలనేమో ఢిల్లీకి పిలిపించారు. మరి పొత్తు ఉంటుందా ఊడుతుందా అనే చర్చ అయితే మొదలైంది. ఫైనల్గా టీడీపీలు ఏమైనా కొన్ని మార్పు చేర్పులు చేసుకొని బీజేపీ అడిగిన సీట్లు కొన్నైనా ఇస్తారా?
లేకపోతే ఇది ముందే ఈ విడాకుల బంధం పెళ్ళికి ముందే ఏమంటారు మళ్ళీ పెటాకులు అవుతుంది. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు రాజకీయంగా, చేసుకుంటారు అలుగుతారు ఇడిపోతారు, చేసుకుంటారు అలుగుతారు ఇడిపోతారు. మరి ఇది కూడా మళ్ళీ ఈసారి మళ్ళీ కలవక ముందే పెటాకులు అవుతుందా? చూద్దాం.